హలో హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ ఏం చేస్తున్నానంటే చూపిస్తున్నాను చూడండి. ఇది కొయ్య తోటకూర అండి. కొయ్యటాకంట మేము ఇంటి దగ్గర పెరట్లోది. చాలా మంచిదండి ఈ తోటకూర వచ్చేసి. తోటకూర నీట్గా కడిగి అంతా కట్ చేసి పెట్టుకుంటున్నాను. రైస్ అండి, రైస్కి పెట్టాను. స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తాలింపు గింజలు అన్నీ వేసాను, కరివేపాకు. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. తర్వాత ఆకంతా వేసేసుకుందామండి, తోటకూర అంతా. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ముందుకు వెళ్ళాలా మీరే సపోర్ట్ చేయాలండి. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి. తోటకూర అంతా వేసాను. చిటికెడు పసుపు వేసి తర్వాత వచ్చేసి బాగా ఫ్రై అవ్వాలి. ఉప్పు చివరిలో వేసుకోవాలండి. పసుపు ఒకటి ఫస్ట్ వేసి కొంచెం మగ్గనియాలి ఫస్ట్. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు తగినంత కారం వేసేసుకొని రైస్ అయితే రెడీ అయింది. చపాతీ రోటీ అలా చేయాలండి. రోటీ చేస్తున్నాను. తోటకూర అయితే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకొని కలిపేసి తర్వాత ఇందులో వచ్చేసి పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను. పప్పులు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు అంతా మిక్సీ వేసి పెట్టుకున్నానండి. ఆ పొడి వచ్చేసి తాలింపు కూడా పెట్టుకున్నానండి. అది పప్పుల పొడి, ఉప్మా లేకని చేసుకుంటాం కదండి, అది పప్పుల పొడి. అది ఇందులో వేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చివర్లో కొత్తిమీర వేసేసుకుంటే తోటకూర ఫ్రై రెడీ. Please like, share and subscribe. Okay, bye. Thank you. Thanks for watching. Please subscribe.